वज्रकाय महावीर विक्रम मारुति नंदन हनुमा। అరే వీడు ఊకే ఫోన్ చేస్తుండేంది? ఏం కొంపలు మునిగిపోయిందని వీడు ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నాడు. చెప్పరా మామ. నేను ఇంటికానే ఉన్నారా? ఏమున్నది, ఇక చిన్న చిన్న పనులు చేస్తా ఉన్నా. నువ్వెక్కడున్నావు? నేను రాలేనురా, నువ్వే రైట్ మాట్లాడుకుందాం. ఇంట్లో ఉన్నారా? దీపా, టీ తీసుకురా. వస్తున్నా అండి. పొద్దుగాలనే రెడీ అయ్యిండ్రు, ఎక్కడికి పోతున్నారు? చిరణ్ మామ ఫోన్ చేసిండే, బయటకు వేస్తా. సరే. తాగినా మమ్మీ, నువ్వు తాగినావా? ఇలా కాలేజ్ ఉందా బిడ్డ? మంచిగా చదువుకోవాలి బిడ్డ. మీ నానమ్మ అంటే మా అమ్మ బాగా చదివి తహసీల్దార్ అయింది, నువ్వు కూడా గట్లా కావాలి బిడ్డ. అంటే నీకు చదువు రాలేదా డాడీ? అవు శరణ్ వచ్చినట్టున్నాడు, నేను బయటకు వేస్తా. పోయిరా మరి. రాసుకో బిడ్డ. హాయ్రా మామ. ఫోన్ చేసిన మామ, ఏం సంగతి? ఏముంది మామ, నిన్న రోజు చూస్తాను నీతో మాట్లాడదామని. సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి, నామినేషన్ డేట్ కూడా దగ్గర పడ్డది రేపటితోని. ఊళ్ళో చూస్తే ఇప్పుడు కొమరిగాడు వేసిండు, ఐలిగాడు వేసిండు, ఎవడంతా గడుస్తున్నాడు అయితే నామినేషన్ వేసినట్టు కనబడతలేదు. అంత తూర్పత్రికాలే ఉన్నారు. ఏదేమన్నా కానీ నువ్వు నిలబడితే మంచిగుంటుంది అనిపించింది నాకు. నువ్వు సపోర్ట్ చేయాలి మామ, ఖచ్చితంగా నిలబడే, మనమే గెలుచుడే, ఎన్ని పైసలైనా పెడదాం. నేను సపోర్ట్ చేద్దామనే కదా మామ నీకోసం నిన్నటి నుంచి తిరుగుతా ఉన్నా. 2 సార్లు నిన్న ఫోన్ చేసినా నువ్వు రావట్లే. ఇక నేను ఇక్కడ మన ఊళ్ళో సంఘాలు ఉన్నాయి కదా, వాళ్ళు వచ్చారు, వాళ్ళతో మాట్లాడుతున్నా. ఇంకా అన్ని సంఘాలు ఉన్నాయి కదా, సంఘాలన్నీ కలుపుకోపోతున్నా, ఒక్కొక్కరు పిలుస్తున్నా, మాట్లాడుతున్నా, వాళ్ళకి ఏం కావాలనో తెలుసుకుంటున్నా. కొన్ని ఊళ్ళో చేసే కార్యక్రమాలు ఉన్నాయి, అవి నేను చేస్తా అని చెప్పిన, దగ్గరుండి చేస్తా, మీకు ఏం బాధ లేదు. దాని గురించి ఎంత దూరమైనా పోతా. ఇంకా మనకు పాత రాజకీయ నాయకులు కూడా మనకు తెలిసిన వాళ్ళేనే, పోలీస్ స్టేషన్లో కూడా మనకు తెలిసిన వాళ్ళేనే. ఎంత దూరమైనా పోతాం, ఏమో సమస్యలు వచ్చినా కూడా మనం దగ్గర నుంచి పరిష్కరించేయగలుగుతాం. మనకు రా దమ్ము ఉంది, అది వాళ్ళకు కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే మళ్ళీ పిలుస్తున్నా, మాట్లాడుతున్నా. ఇక నువ్వు కూడా తిరగాలి, చెయ్యాలి, మనమే గెలవాలి. 80% మనమే గెలవాలి. డబ్బులు అయినా మనం చూసుకుందాం. తక్కువనేం కాదు, ఆల్రెడీ నీ ప్రయత్నాలు మొదలు పెట్టావు అన్నట్టు. నా ప్రయత్నాలు నేను చేసినా కూడా అందరి సహాయం అనేది ఖచ్చితంగా ఉండాలి. ఊరోళ్ళంతా మనకు చేయిస్తే మనం బయటపడతాం. ఏ ఊరు సంగతి నాకు ఇడిచిపెట్టరా పోయి, ఊళ్ళో ఎట్లా మలుపుకు రావాలా, ఎవరిని ఎట్లా తిప్పుకురావాలా అవన్నీ నేను చూసుకుంటా. అసలు ఆల్రెడీ ఇప్పుడు రాజుగారు లేడా, మన రాజుగారు ఏమంటాడు తెలుసా, వారం రోజుల కింద, అన్న నువ్వు ఏమైనా చెయ్యి, నువ్వు తిరుపతితో నామినేషన్ అయిపోయి ఏం చెప్పేసి నాకు దండం పెడతాడు, నన్ను బతిలాడతాడు. నువ్వు నామినేషన్ అయితే వాడు పొద్దుగాల మెడ కోసుకుంటున్నాడు, అంత కృషిగా ఉన్నాడు. నువ్వు పెద్ద మనిషి సంగతి, ఊరోళ్ళ సంగతి, కుల సంఘాలు, మన ఈ మహిళా మండళ్ళు, ఈ అన్నిటి సంగతి నువ్వు మర్చిపో, అవి నేను చూసుకుంటా. కానీ నువ్వు నామినేషన్ వెయ్యాలి, బర్రెలకు దిగాలి,
ఎక్కడంటే అక్కడ పెట్టుబడి పెట్టాలి, తినిపియాలి, తాగిపియాలి, ఖర్చు పెట్టాలి, మనం సొంత ఆడుకోవాలి. అది నాకు కావాల్సింది. మీరందరూ ఉన్నాగా నాకేం బాధరా, నామినేషన్ వేసుడే గెలుసుడే. నువ్వు నామినేషన్ వేసినావంటే ఎంబడే తెల్లారే కౌరిగాడు రాజుగాడు కూడా ఇద్దరు విత్డ్రా వేసుకుంటారు, దెబ్బకే పోతారు వాళ్ళ వెనకకు. ఇంకోటి మామ, నువ్వు వెనకశీరి చేస్తావా చేయవా దేవునికి ఎరక, కానీ ఏమేమి ఉన్నాయి మన సమస్యలు? ఎక్కడెక్కడ మోరీలు లేవు, ఎక్కడెక్కడ సీసీ రోడ్లు లేవు, కరెంట్ లైన్లు ఏడికి లేదు, ఏడుదాకా పోర్లు గుంజారు, ఏడుదాకా వాత లేదు. మొత్తం ఒక డాటా రెడీ చేయి, నేను కూడా వస్తా, తిరుగుదాము. నేను కూడా ఇద్దరు పోరాళ్ళతో మొత్తం ఎంక్వైరీ చేపిస్తా, ఏ గల్లీలో ఏ సమస్యలు ఉన్నాయి, ఏడ ఏమి ఇబ్బందులు ఉన్నాయి, అవన్నీ ఒక చిట్ట తయారు చేయి. అన్ని హామీలు ఇచ్చిపడాయి. వెనకశీరి ఎట్లయితే అట్లా నీ మేనిఫెస్టోలు మాత్రం ఇవన్నీ కనబడాలి పక్క. చేద్దాం, మనం అన్ని చేసుడే. మనం అన్ని చేయకున్నా కూడా ఉండి చేస్తాం కదా. శేషుడు చేయకపోవడం వెనకశీరి మావా, చేస్తామా చేయవా? ఈ ఇదారు నిలబడ్డ వాళ్ళంతా గెలిచే వాళ్ళంతా పొడిచి చేస్తూ ఇచ్చిరా ఏమన్నా చేస్తే చేద్దాం, ఒకటో రెండో ఏదో మన గల్లీలో మన ఇంటికాడ మొక్కని ఏమన్నా ఉంటే చిన్న చిన్న పనులు చేద్దాం. కానీ మొదలు మాత్రం మేనిఫెస్టోలు చూడగానే జనాలకి పక్కు మనాలి, అబ్బా భలే పెట్టిండ్రా అనుకోవాలి. వెనకశీరి కూడా నామినేషన్ ఇద్దామంటే కూడా గజ్జు అనాలి. ఇన్ని చేయాలంటే మనకు దమ్ము ఉండాలి, మనకు దమ్ము ఉన్నది, అంతే మనం చేస్తాం. నువ్వు ముంగటుండు మామ, వెనకాల చక్రం ఎట్లా తిప్పన్నా నేను చూసుకుంటా. నువ్వే తగ్గదు, నువ్వు తగ్గకుండా ఇట్లా ముంగట నడుస్తా ఉండు. వెనకాల ఎవరిని తిప్పుకురావాలా, ఎట్లా తిప్పుకురావాలి చక్రం అనేది మొత్తం నేను చూసుకుంటా. నిన్ను గెలిచేదాకా ఇడిచిపెట్టాను. మొత్తం మందు తాగిపోయి అందరు దావత్ ఇచ్చేసి ఎక్కడ వెనుకకు పైసలు నీకు ఇష్టం నీకు ఇస్తారు, నేను కనిపించా, నీకు పైసలు వస్తాయి. నువ్వు ఎవరిని తెలియకుండా ఖర్చు పెట్టు, బయట పడద్దు, ఎవరు దొరకద్దు. మందు కూడా ముందుగానే తీసుకో, ఇంటికాడ పెట్టుకో. నీ ఇంటికాడ అస్సలు పెట్టద్దు, వేరే ఇంటికాడ పెట్టు. మనోడు ఉన్నాడు కదా, వాడిని పంపించి మందు సరఫరా చేసి మనం మాత్రం బయటపడద్దు. ఖచ్చితంగా మనమే గెలవాలి. అంతే, మనం బయకాడ అడ్డలేదా మనది? మరిగా ముందుగానే లోడ్ తెప్పించి ఆయన కింద తీసేసి మీదికెళ్ళి బడలు పడిపించేసేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు 4 తీసాలు బయటకు తీద్దాం. అవన్నీ నేను చూసుకుంటామమ్మా, నువ్వు వాటి గురించి టెన్షన్. దుడ్డు కదా, దుడ్డుందా, ఆ దుడ్డు కాడ దావత్ ఇచ్చేసాయి. లేడీస్ కు థమ్స్ అప్, స్ప్రైట్, ఏదంటే మొత్తానికి అయితే అడిగింది కాదనకు. కానీ ఒక్కటే మామ, మనం అనుకుంటున్నాం కానీ ఇది చిన్న వ్యవహారం ఏం కాదు. దిగినాము అంటే మాత్రం మరి ఖర్చు కూడా గట్టిగానే అవుతుంది. మనం ఆ ఎస్టిమేషన్ అంతా ముందుగానే రెడీ పెట్టుకోవాలి. ఖర్చు కాడ ఇంకా పోవద్దు. మళ్ళా నీకు దెబ్బలు ఏమన్నా తక్కువ పడితే నేను సర్దుతా అవసరం అనుకుంటే. పెట్టేది 4 ఎకరాల పొలం ఉంది, 2 ఎకరాలు అమ్ముతా, వచ్చిన పైసలతోటి ఊళ్ళో ఉన్న ఓట్లన్నీ కొంటా. జబర్దస్త్ ఐడియా. నువ్వు గట్ల ధైర్యం చెప్తే ఇక 2 ఎకరాలు ఊళ్ళో జనాలన్నీ ఓట్లు కొంటా. వాళ్ళకి నేను డబ్బులు వాంచుతా, నేనే గెలవాలి సర్పంచ్ సారి, ఖచ్చితంగా నేనే గెలవాలి. 2 ఎకరాలు ఓని ఏమన్నా కానీ నువ్వు అమ్ముతా అంటున్నావు. కానీ మరి ఇంట్లో మా చెల్లెకు వాళ్ళ గవర్న ఎందుకు మామ, సంపాదించేది మనం, ఖర్చు పెట్టేది మనం. వాళ్ళకి ఎందుకు ఇవన్నీ? వాళ్ళ ఇంటి వ్యవహారాలే చూసుకోవాలి, బయట వ్యవహారాలని మనం చూసుకోవాలి మామ. అన్ని చెప్పదు మా ఆడోళ్ళకి ఇంట్లో. నువ్వు దగ్గరను చూసుకోవాలి మామ. 2 ఎకరాలు అమ్మ కాదు మామ, సంవత్సరం తిరిగే లోపు 4 ఎకరాలు సంపాదిస్తా. 80% మనమే గెలవాలి మామ. నువ్వు పూరా నువ్వు సంపాదించే తీరుతావు. కానీ ఒక్కటి మర్చిపోదురు, ఊర్లో ఏ కాంట్రాక్ట్లు అయినా కానీ నాకే ఇయ్యాలి. అరే నువ్వే మరి కదేటన్నా నాది ఇంత కష్టపడ్డా నిన్నే తెచ్చిపెడతా. అంతే కదొక్కటి నువ్వు మామ. నీకు మన మేస్త్రి గారు తెలుసా? ఎందుకు తెలియదు మామ, మేము బాగా కోసం దావత్ చేసుకుంటాం. అంతేనా? అస్సలు ముంచట. ఈ తాప ఆయన చేయి కింద పనిచేసేటోళ్ళు, ఆ లేబర్ గాని, మాలు కలిపేటోళ్ళు, ఆ సెంట్రింగ్ పనిచేసేటోళ్ళు, మొత్తం ఆ బ్యాచ్ అంతా కలిపి 200 ఓట్లు కొత్తగా వచ్చినాయి. ఒక్కసారి అని గమ్మినాం అనుకో, మనకు సగం పని అయిపోయినట్టే. సూపర్ మామ. నువ్వు పోయిద్దాం ఒక్కసారి ఇంట్లోకి పోయేస్తా, పోయి కలుద్దాం. రాపో జల్దిరా. ఏ ఆగు, ఓట్లు అంటాను, భూమి అంటాను, ఏంటి సంగతి? నీకేం
ఇదిగో భూమికి ఇట్లా అమ్మినట్టు తెలవాలి బిడ్డ, తోలు తీస్తా. ఫోన్ చేద్దాం మామ. తిను ఎడున్నారా? ఉండు అన్నే ఉండు, వస్తాను. తిరుపతిలో నేను వస్తాను, తిరుపతి ఉండదు అన్నే మా ఇంటికానే ఉంటాడు కదా. ఒకసారి ఫోన్ చేసుకుంటున్నాయి. సీను అలా వస్తున్నా. అన్నా నమస్తేనే. అన్న ఎక్కడున్నారండి? లోపలి ఏ ఇంట్లోకి ఎందుకురా, బయట కూర్చొని మాట్లాడదంతా అనుకో. కూర్చో. ఎట్లా అంటున్నాయి పనులు? మామూలు అంటున్నాయి. అంతేనా? మళ్ళా 2 బిల్డింగ్లు అంటున్నావు కదా, చూసినాం మొన్న వచ్చినప్పుడు చూసినా. నడుతున్నాయి అన్న, పనులైతే అన్న తమ్ముడున్నాడే? నమస్తే అన్న. నమస్తే నమస్తే. అంతే చెప్పాలన్నా. ఇంతమంది నడుతుందా? నడుతానన్నా. ఎత్తానన్నా. అదే దాంతో బతుకుతాను. మరి అన్న దగ్గర ఏం లేదు, నేను ఎలక్షన్లు కదా, రేపు నామినేషన్లు వేయాలి. తిరుపతి నన్ను సర్పంచ్గా నిలబెడదామని అనుకున్నా. ఇంకా అన్నకు కూడా ఓకే, అన్న కూడా ముందుకు వచ్చిండు. మరి మీ మద్దతు కూడా ఉండాలి, మీ సపోర్ట్ కూడా ఉండాలి. ఎందుకంటే ఇది ఒక్కరితో అయ్యేది కాదు. ఏ తోట నలుగురు సపోర్ట్ చేస్తేనే అట్లా. అన్నా నువ్వు నామినేషన్ వేయన్నా, నా దగ్గర ఉన్న పేషెంట్లు ఓట్లన్నీ నీకు పడేటట్టు చూస్తాను. నువ్వు అట్టిగా బయట పడతావు అన్న, కళ్ళు మూసుకొని. రేపటి నుంచి నీ ఏం పడి ఉంటాను. నువ్వు ఎట్లా చెప్తే అట్లా వింటా. నువ్వు ఏదంటదన్న, ఫుల్ సపోర్ట్ నీ మొత్తం నీకే అన్న. మొత్తం సపోర్ట్ అన్న. తిరుపతానికేనే 200 ఓట్లు ఉన్నాయి అన్న, ఇబ్బంది లేదు. సెంటరింగ్ వాళ్ళు ఉన్నాయి, పెయింట్ వాళ్ళు ఉన్నాయి, కలర్ వాళ్ళు ఉన్నాయి, మా మేస్త్రీలు ఉన్నాయి. మా ఓట్లు మొత్తం నిన్నే గెలిపిస్తామే, నీకు ఎలాంటి ఇబ్బంది లేదు అన్న. చెప్పిండుగా, ఇబ్బందే లేదు. మరి పక్కకి వెళ్తాడే, ఇక మీరు బాధపడదు, పక్కకి వెళ్తావు. అరే సీను, నువ్వు మీ వాళ్ళ గురించి ఏం రందిపడకు. నీ గ్యాంగ్ మొత్తానికి ఎట్లా అరుచుకోవాలి, వాళ్ళకి ఏం చేయాలి, ఏం చేయాలి అంతా మేము చూసుకుంటాం. వాళ్ళ గురించి నువ్వు రంది పెట్టుకోకు. కానీ నీ వంత ప్రయత్నం నువ్వు ఎట్లా చెప్పన్నా, నీ స్టైల్ నువ్వు వాళ్ళకి చెప్పుకరా. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాం. అన్న నువ్వు కూడా డాక్టర్ సాబ్, నీ పేషెంట్లను ఎట్లా మర్చిస్తావో నీ ఇష్టం. వాళ్ళకి ఏం కావాలి, ఎవరిని చూసుకోమంటావో మాకు ఇషారు ఇయ్యి. రోజు సాయంత్రం మేము వాళ్ళ సంగతి చూసుకుంటాం. ఇక ఇంత మంచిగా చూసుకున్నా కాలినారా అన్న, ఇంకా మంచి మాట ఇచ్చినావు. సరే అన్న, అంతే కదా, మనం ఆడడానికి ఏది లేదు అట్లా. సరే అన్న, మీకు ఏం కావాలన్నా శరం చూసుకుంటాడు. మీరు నన్ను అవసరం లేదు. ఓకేనా? రారి. అరే ఈసారి ఎవడు ఎక్కువ పైసలు ఇస్తే వానికే ఓటేదట. ఏమంటారా? గంతే మరి, ఎవడు ఎక్కువ ఇస్తే వానికే ఓటేసుడు. ఏ ఇబ్బంది లేదు. ముందుగా ఊర్లో యూత్ పోరాళ్ళం పట్టాలి. ఏంటిది అది? సర్పంచ్ ఎన్నికల గురించి వచ్చింది కదా, ముందుగా ఊళ్ళో ఉన్న యూత్ పిల్లలను పట్టాలి మామ. అరే అనగానే ఎదురుగా వచ్చారు కదా. ఎంతమ్మి బాగా ఏం చెప్తాను, మీటింగ్ పెట్టిపోతే ఏమున్నాయి, మన గణేష్ పండుగ కదా, దాని గురించి చందా గురించి పెడతానే. ఇక ఏం లేదమ్మి, సర్పంచ్ ఎలక్షన్లు కదా, మన తిరుపతి అన్నతో నామినేషన్ వేపిస్తాను. మరి మీ అందరి మద్దతు ఉండాలి. మీ సపోర్ట్ ఉంటేనే అన్న కట్టెక్కుతాడు.
చేసుడే వెయ్యాలి. మమ్మల్ని ఇప్పుడు వినాయకుడికి మేము కూడా విగ్రహం కొనిస్తారు అన్న అవసరం లేదు. చందా కూడా రాపిస్తాం. అయితే మన ఓటు తిరుపతి అన్నకి. సరే ఓకే సరే ఇంకా బాక్సులు కూడా జర పాత కూరగా ఖరాబ్ అయినాయి అవి. ఒక్క బాక్స్ లేని తమ్మి, నేను ఆల్రెడీ అన్నతో అన్ని డిస్కస్ చేసిన. మీకు క్రికెట్ కిట్లు, షటిల్ బ్యాట్లు, ఇంకా పిల్లలకి ఏమేం కావాలి, క్యారమ్ బోర్డులు ఆడుకుంటారా, ఊళ్ళో ఏం కావాలి, పిల్లల గేమ్స్ అన్ని సమకూర్చిపిస్తా. నవరాత్రులు వెళ్ళేదాకా మీరు ఎట్లా అంటే అట్లా హంగమ్మ. మీకు ఏం కావాలంటే విగ్రహం కావాలంటే విగ్రహము, లైటింగ్ కావాలంటే లైటింగ్, అన్ని మేము చూసుకుంటాం. కానీ మీరు మాత్రం ఒక యజ్ఞం యొక్క ఎవ్వరు కూడా ఏ పనులున్నా అన్ని పక్కకు పెట్టి ఎలక్షన్లు అయిపోయేదాకా అన్నకు గట్టిగా మద్దతు ఇర్రి. మీకు ఏం కావాలనో అడుగు, నేను చూసుకుంటా. అన్ననే మాట్లాడాలని ఏం లేదు. ఈ రాత్రి అర్ధరాత్రి 1 గంట కానీ నాకు ఒక్క ఫోన్ కొట్టుర్రి. మీకు ఏది కావాలంటే అది నేను సమకూరుస్తా. కానీ అన్నని గెలిపియాలి, గట్టెక్కియాలి. మీరు ఇట్లా పుస్తకాలు పట్టుకొని చందాలకు కూడా మీరు తిప్పలు పడే పని లేదు. మీరు చేసేది చేసుకోర్రి. అన్నతోనే విగ్రహం ఇప్పిస్తా నేను. లైటింగ్ అంటారా, పందిరి అంటారా, అన్ని చేపిస్తాం. మీకు వచ్చే కలెక్షన్ మీరు ఖర్చు పెట్టుకోర్రి. అర్థమైందా అర్థం? కానీ ఏదేమైనా కానీ అన్నని గట్టెక్కియాలి. అర్థమైందా? మీకు ఏం కావాలన్నా ఫోన్ కొట్టుర్రి. 1 గంట కానీ అర్ధరాత్రి ఎవ్వరికి ఏం అవసరం ఉన్నా కానీ అన్నాను ఒక ఫోన్ కొట్టుర్రి, నేను చూసుకుంటా. అన్నదాకా పోవాల్సిన అవసరం కూడా లేదు. ఏది కావాలన్నా నేను చూసుకుంటా. కానీ మీరు యజ్ఞం లెక్క ఈ వారం రోజులు గట్టిగా పనిచేయాలి, అన్నాను గట్టెక్కియాలి. రైట్ మరి అన్న నీకు పొద్దుకైతే నీకు ఫోన్ వస్తుంది. ఎందుకంటే మన దానిలో 20 మంది ఉన్నారు. ఇంకా ఎందుకో తెలుసు కదా. నువ్వు చెప్పాను తమ్మి, నేను చూసుకుంటా పోరి. మీరు బిందాసుకుంటారు. అర్థమైందా? రైట్ రైట్. అన్న నమస్తేనే. మన తిరుపతి అన్న సర్పంచ్గా పోటీ చేస్తాడు. మీ మద్దతు ఖచ్చితంగా ఉండాలి. సరే అన్న. ఇంట్లో అందరి ఓట్లు అన్నకే పడాలి. సరే మర్చిపోకరు. ఇక ఏదున్నా నేను చూసుకుంటా. మన సంగతి సరే అన్నం గెలిపాలి. రైట్. ఏ అన్న నువ్వు అస్సలు భయపడకే. ఈ ఊర్లో ఈసారి నువ్వే సర్పంచ్ పో. నిన్ను గెలిపించుకునే బాధ్యత మాది. గెలుపు ఖాయం లేదు. ఆగో. ఇక్కడ అన్న. అమ్మా సర్పంచ్ గా పోటీ చేస్తున్నా. మీ ఓట్లన్నీ నాకే వేయాలి. వేస్తాం. ఓటేస్తాం కానీ ఓటుకి ఎంత ఇస్తాం? ఏ అవ్వా నువ్వు గట్ల బాధపడతావా? ఇచ్చుడే. ఇగో ఊళ్ళే రేపు మన అన్ననే గెలుతున్నాడు. నువ్వు మాత్రం ఖచ్చితంగా ఈ అన్నకే ఇయ్యాల ఓటు. వేస్తా. ఓటు వేసినాక గెలిచినాక అన్ని పనులన్నీ చేసి పెడతాడు. మంచోళ్ళని చూసి ఓటేయాలి కదమ్మా. సరే. సరేనా? మీ ఓటు పింఛన్ వస్తుందా అమ్మా? వస్తుందా? తాతకు కూడా ఇప్పిస్తామ్మా. అరే అన్న మన యూత్ పిల్లలు ఇక్కడనే ఉన్నారు కదా. ఇక్కడనే ఉన్నారు పా. ఓట్లను మనకి పడిపోయాలి అన్నీ. ఓట్లన్నీ మన తమ్మి మజానా? ఏం అరవింద్ బాగున్నావా? సన్నీ బాగున్నావా? ప్రశాంత్ నమస్తే. ఈ మధ్య కలుస్తలేవు. కొంచెం బిజీ ఉన్నాను. వినాయకుని పడే కొంచెం అదే బిజీలో ఉంది. ప్రశాంత్, విషయం ఏంటంటే ఈసారి మన ఊరికి అశోక్ అన్న సర్పంచ్ నిల్చుంటాం. మన యూత్ అందరం సపోర్ట్ చేయాలి. భారీ మెజార్టీ తోటి గెలిపియాలి. అందరం ఒక మాట మీద ఉండాలి. కష్టపడి గెలిపించుకోవాలి. సరేనా? మీకేమైనా అభ్యర్థన ఉంటే చెప్పండి. ఓటు వేసి మన మాట నిలబెట్టుకుందాం. నిల్చున్న తర్వాత గెలిచిన తర్వాత అన్నను నిలదీసి పనులు చేయించుకుందాం. ఓకేనా? మనకి ఏ ప్రాబ్లం లేకుండా అన్న మొత్తం చేసి పెడతారు మనకు. మనమైతే అన్నను కల్పించుకోవాలి. ఏమంటావు అరవింద్? ప్రశాంత్ ఓకేనా? ఇంకేమన్నా మీకేమన్నా వెనకాల అటు డౌట్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు కదా. ఈసారి మాత్రం ఊళ్ళో అన్న గెలవాలంతే. మన యూత్ అంతా అన్నకు సపోర్ట్ చేయాలా. ఊళ్ళో అన్న గెలవాలి. ఇగో వెనకాల అన్న గెలవద్దని బాగా ఎత్తురు కొంతమంది కుట్రలు. మనం మాత్రం మన యూత్ ని గెలిపించుకోవాలి. మన అన్న యూత్ అనుకున్నారు. యూత్ కాదు కానీ యూత్ సపోర్ట్ తో గెలవాలా. మన యూత్ కి ఏదంటే అది ఎత్తరు రేపు. ఏమంటావన్నా? మీకేమన్నా ఇంకా అభ్యర్థనలు ఉంటే ఇప్పుడే చెప్పుర్రి. ఓట్లేసి అందరం గెలిపిద్దాం గానీ గెలిచినాక మాత్రం గోవా తీసుకోవాలి మరి అన్న. దాంతో పాటు మాకు ఒక కమిటీ హాల్ ఉంటే మంచిగా ఉంటుంది. అదొకటి కట్టిపోయండి. కమిటీ హాల్ అంటే గెలిచినాక గోవా తమ్మి. కమిటీ హాల్ అంటే కొంచెం ఆలోచించి చెప్తాం. సరేనా? ఓకైతే వేద్దాం.
తీసుకోపోతాను. మీరైతే అన్నని గెలిపియారు ఫస్ట్. గెలిపించినాక గోవాకి అయితే వేద్దాం. అంటే కొంచెం దాని గురించి కూడా చూడు. ఆలోచిస్తాం మేము ఆలోచిస్తాం. కాకపోతే కొంచెం టైం పడుతుంది. అంతే. అది కూడా పని చేసుడే కొంచెం టైం పడుతుంది. గెలిచినాక తెల్లారి మాత్రం గోవా కంపల్సరీ వేద్దాం. ఏమో చేస్తారో ఎగ్గొడతారో. కొట్టడం అంటే ఏముంటది. ఏం పెట్టుకోకు. మన అన్న మాట ఇచ్చిందంటే కమిటీ హాల్ ఇక్కడ అవుతుంది. కాకపోతే ఏంటంటే కొంచెం ఉప్పటితో మాట్లాడుకోవాలి కనుక అన్న మనోడు కాబట్టి మనం గెలిపించుకొని మనం పనులు చేసుకోవాలి అంతే. ఏమో ఎగ్గొడతారో తీసుకుపోతారో. అట్లా ఏముండదు తమ్మి, మీరైతే ముందుగా ఓట్లు వేయరి. అందరం కలిసి గోవా పోదాం, ఫుల్ ఎంజాయ్ చేద్దాం. రైట్ తమ్ముడు, ఓకేనా? పెడతాం. ఎలక్షన్ లో పోటీ చేస్తున్నా, నీ మద్దతు నాకు కావాలి. ఏమిరా తిరుపతిగా ఇప్పుడు గుర్తొచ్చినాన్రా నేను. ఓట్లు రాగానే ఆడికి వచ్చినాన్రా. గుద్ద కింద 50 ఏళ్ళు ఉన్నాయి. నీకు లగ్గం చేద్దాము, నేను పాత చూస్తాను చెప్పి తెలియదారా నీకు? ఇప్పుడు ఆరే ఆడికి వచ్చింది. అన్న నీ పెళ్లి గురించి ఆలోచించకపోవడం అయితే నేను తప్పేనే. ఈ ఒక్క ఎలక్షన్లో గట్టెక్కిపోయి ఇక వెనకశీరి నీకు ఎట్లా పిల్లని తీసుకురావాలా, ఏ ఊళ్ళో తిరగాలి మొత్తం మేము చూసుకుంటాం. ఎట్లా వేసి ఎలక్షన్లు కాగానే నీ పెళ్లి చేసే బాధ్యత మాది. నేనే మాటిస్తాను. అది కాదురా, నాకేం తక్కువ ఉన్నదిరా? అందువల్ల తక్కువ ఉన్నానా, ఇళ్ళ తక్కువ ఉన్నారా? ఈ మండలం నాకంటే అందగాడు ఎవ్వరు లేనేలేడు. నాకు పెళ్ళి అయితే నేను రంది పడతా అంటే ఓట్ల గురించి నువ్వు రంది పడుతున్నావు. నాకు ఫస్ట్ పెళ్లి అయ్యిరా, తర్వాత నీ ఓట్ల గురించి ఆలోచిస్తా నేను. అన్న ఇక ఇప్పుడు పిల్ల అంటే ఎడ చెప్తుంది. జర్రకి ఎన్నికలు అయ్యేదాకా ఒక్కబట్టు ఇంతకండం గట్టెక్కని. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 3 జిల్లాలు తిరిగైనా సరే నీకు మంచి పొలం తీసుకొచ్చి నీకు పెళ్లి చేయిస్తాం. ఇంకోటి దబ్బన అన్న గెలిచినా గాని నీ పెళ్లి చేసేదాకా గ్రామ పంచాయతీలో కాలు పెట్టాడు, సర్పంచ్ సీట్లో కూర్చోడు. నాది బాధ్యత. ఈ ఒక్కసారి నువ్వు దయదచ్చు రైటా? ఈ ఒక్క ఎలక్షన్ ఆగుడు కాదురా, 4 ఎలక్షన్ల కనసలు ఆగుతున్నా. గెలుతుర్రు పోతుర్రు, మళ్ళా ఎలక్షన్ టైంలో కనిపిస్తారు. నా పెళ్లి అయితే అయితలేదు. ఇగో వాన్ ముచ్చటేమో కానీ అన్న, నువ్వు ఈ ఒక్కసారికి నన్ను నమ్ము. నీ పెళ్లి చేయించే బాధ్యత నాది. వాడిని ఒడిపెట్టైనా సరే నీ పెళ్లి చేపిస్తాను నేను. నమ్ము అంటావురా? ఒక్కసారికి నమ్ము. సరే, ఈ లోపు నీకు ఒక్క నా గడుకు ముందుకు వచ్చేయడరా లగ్గం. నుంచి ప్రచారంగా తిరిగి ఎక్స్ప్లెయిన్. అవునన్నా, కొంతమంది కలిసి పోయి కలుద్దాం. సరే అన్న. ఈ ప్రచారం అయిపోయాక, ఈ ఎలక్షన్ అయిపోయినాక నేను కష్టపడతాను. ఏ అన్న నువ్వు గట్ల భయపడతా? మేము ఉండగా నీకు తోకైంది చెప్పు. నీకు ఏ విషయంలో కూడా తగ్గేది. ఏ అన్న, మనం ఒకటి, నిన్ను గెలిపించుకునే బాధ్యత మాది. ఏమంటారా? పూలం తిరుపతి అన్న కూడా బాగా తిరుగుతుంది. ప్రచారం మాత్రం గట్టి చేయాలి. మనం మనకే సపోర్ట్ ఉన్నారు. యూత్తో పాటు ఊళ్ళో నువ్వు గట్ల భయపడతా? రకాలు ప్రచారం చేస్తుర్రని ఊరు ఉన్న యూత్ అంతా మన వెనుకనే ఉన్నారు. నీకు ఇంకేం భయం? ఒకటేగా. ఓకే అన్న. అన్న ఊళ్ళో ప్రతి గడప పోదాం, ప్రతి ఒక్కరు నడదాం. ఇవ్వాలి ముసలి అందరినీ అంతే. యూతులు కవర్ చేస్తున్నాం, ముసలి ప్రతి గడప ఇచ్చుదాం. గెలిపించే బాధ్యత మాదే. అన్న కవర్ చేస్తాను. అన్న నువ్వు కూడా తగ్గతే, నువ్వు కూడా తగ్గదు. ఖర్చు కొంచెం భయపడద్దు. ఎందుకంటే మనం సర్పంచ్ గెలిచినాం అనుకో, ఊళ్ళో కాంట్రాక్ట్ అన్ని మనకే, రోడ్డు కాంట్రాక్ట్లు మనకే, ప్రతి బిల్లులు కూడా మనకే వస్తాయన్న. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం తెలుసా? ఊళ్ళని తిరిగిపోయినా 2 ఎకరాల భూమి ఎట్లా నన్ను వేసి ఈసారి సర్పంచ్ ఎలక్షన్ లో ఖచ్చితంగా గెలవాలి. అరే దూలం తిరుపతి అన్న లాస్ట్ ఎలక్షన్ లో కూడా పోటీ చేసిండ్రా. అప్పుడు కూడా ఎకరం భూమి అమ్మిండు, గెలిచిండారా? అసలే గెలకపోయా. ఇప్పుడు ఏదో పోటీ చేస్తుండ. ఆయన గట్ల భయపడతావరా? మన అన్నకి ఇక్కడ కరీంనగర్లో 1 కోటి రూపాయల బిల్డింగ్ ఉందిరా. ఏమంటావు అన్న? అవసరం అయితే అమ్ముదాం, గెలుద్దాం. గెలుచుడైతే పక్క. ఏమంటావు అన్న? ఇంకేమన్నా? నువ్వు అస్సలు భయపడకు, నీ వెనక మేము ఉంటాం.
నిన్ను ఊర్లే సర్పంచ్ పదవిలో ఊకుండా పెడతాం ఏమంటారా 5 రోజులు కరెంట్ ప్లాంట్ ఫుడ్లు పైసలు వస్తాయి పొట్టు పొట్టు పడుతుందో అన్నకే గెలుపు ఏం భయపడకు ఊరంటే మాట్లాడుతుంది ఖచ్చితంగా నువ్వే చెప్తావు అన్న మీకు ఇంకేమన్నా కావాలి తెచ్చుకోండి తినండి అవురా సంజయ్ నాకు తెలిసి అశోక్ అన్న పిండికి పిడిచేది అశోక్ ఎంత ఖర్చు అయినా పెడతాను లక్షలు పెడతా అని అంటాను మనం ఊళ్ళో అందరికీ మాట ఇచ్చుకుంటూ వస్తాను ఒకవేళ ఈయన ఖర్చు కాడు వెనకాడిన అనుకో మన ఇచ్చేది మనం పోతుంది ఏంద్రాడికి ఇట్లా మాట్లాడుతున్నాడు కరెక్టే ఎందుకన్నాడు ఊళ్ళే ఏమన్నాడు గోవాకి తీసుకుపోతా అన్నాడు పెన్సిల్ అన్నాడు ఇంకేదో అన్నాడు ఇలా తేడా వచ్చిందనుకో ఫస్ట్ నీ బలుగుతుంది తర్వాత మనం అందరికీ అది కాదు ఇప్పుడు ఊరే సపోర్ట్ ఇస్తే మనం దిగుతా అన్నాం ఇజ్జది తలెత్తుకోలేకుండా అవుతుంది అరే మీరందరూ ఎదురా ఇట్లా భయపడుతున్నారు ఉన్న విషయం చెప్పిండ్రా మరి ఆయన అయితే అరే పిండికి పిడిచేయడు మీరేం భయపడకూరి నేను చెప్తున్నా మీరు నన్ను నమ్మచ్చిర్రా మీరేం భయపడకూరి నేను ఎట్లా చెప్తే అన్న అట్లా ఖర్చుకు అసలు వెనకాడు నేను ఉన్నా కదరా మీకు అట్లా పెడతాడు అంతే ఖర్చు పెడతాడు మీరు సపోర్ట్ చేయర్రి ఖర్చు పెడతాడు మనం కూడా సపోర్ట్ చేద్దాం ఆయన ఖర్చు పెట్టించే బాధ్యత నీదే ఇక. అరే గెలిచిన తర్వాత మనకు మస్తు పనులు చేసుకున్నాం రా అవునా కాదు నీ బిజినెస్ చేస్తున్నావు ఎన్నో పనులు అయితే అన్న కాంటాక్ట్లకి వస్తాడు మస్తు పనులు చేసుకున్నాం నీకు ఎందుకు గెలిపించుకున్నాం అంతే ఖర్చు పెట్టడానికి పప్సర్ బువ్వ తినిపిస్తారా బిర్యానీ తినిపించాలి కానీ అవు కదా అరే మరి నువ్వు ఒక మాట చెప్పవా నెంబర్ తిరుగుతాను మనం ఇంకా అరే ఇవాళ ఒకటే రోజు ఉందారా ఇంకెన్ని రోజులు ఉంది ఇంకా చెప్పు ఇంకా 10 రోజులు టైం ఉంది బిర్యానీ అనుకోండి నేను కత్తిని దగ్గర పైసలు కాదు మాత్రం ఉన్నది కాకుండా మంచిగా గట్టిగా పెట్టమని చెప్పు అరే మీరు గా ఫికర్లు ఏం పెట్టుకోకూడదు ఓకేనా నేను ఖర్చు పెట్టించే బాధ్యత నాది నేను ఎట్లా చెప్తా అన్న అట్లా వింటాడు మళ్ళీ చెప్తున్నా ఓకేనా మీరు గదేం టెన్షన్ తీసుకోకూర్రి అంతా మనదే ఊరు కూడా మనదే ఓకేనా అన్న గెలిచినట్టు ఊరు మొత్తం మన చేతులు ఉంటుంది రా భయ్ ఓకే సరే పారి ఓట్లు వేయించే బాధ్యత మాది అరే పారా పా తెలుసారా ప్రచారం ఎట్లా జరుగుతుంది అటు ప్రచారం ఏం జరుగుతుంది రా పొద్దంతా దింపుకుంటాను పొద్దుతే ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు నేను ఫస్టే చెప్పిన ఇటు రారా అని అంటే నువ్వే జూలం తిరుపతికి సపోర్ట్ చేస్తా అని చెప్పేసి అటు పోతుంది అయినా మీది మంచిగా ఉన్నాయిరా మంచిగా తాగుతారు తింటారు బార్ల పొంటి తిరుగుతారు హోటల్ పొంటి తిరుగుతారు ఎందుకురా మీ వాళ్ళకి చెప్తారా రాడా ఆడితే నేనెందుకు ఒక్కరిని వస్తుంది వాళ్ళందరూ పక్క రాబోతున్నా నేను ఆ కలుపు గాలి నేను వచ్చిన అరే ఎప్పటికి అత్తే ఉన్నదిరా మనం ఒకటి ఈయన కలిసిండు అనుకో అందులో పోదాం ఆయన కలిస్తే ఇలా కద్దాం అంతే కదా మనందరం ఒకటే కదా అరే నువ్వు ఏంది రాసిన నాకు అర్థం కాదు నువ్వు మా సైడా వాళ్ళ సైడా అరే గబ్బిన అడవ ఇక్కడ నా దగ్గర నేను ఉన్నానంటే ఏమన్నా వేయాలా అశోక్ అన్నని గెలిపేయాలా అంతే మాట నువ్వు అల్ల దునుకుతా ఇళ్ళ దునుకుతా అన్నావు అనుకో అరే నువ్వు ఇప్పుడే దునుకురావాలి గెలిపించుకుంటా అశోక్ అన్న కానీ అశోక్ అన్న గెలవాల్సిందే అన్నంత మాత్రం అట్లా అంటారా మనం అట్లా మాట్లాడుతాడు ఇప్పుడు అశోక్ అన్న గెలిచి నీకేమన్నా పెడతాననుకుంటున్నావు గడ్డ అశోక్ అన్న ఇంత ఎత్తులు ఏవాడుతుంది ఊళ్ళో మంచోడు అన్నట్టు గెలిపించుకోవాలి ఇది మంచిగా ఏదో మాట గెలిపియాలి అంతే అశోక్ అన్న మంచోడు అయితే మరి మనం అనేది ఏందిరా మనం చేసే పని ఏంది లేటుగా అర్థం చేసుకుంటున్నదిరా అద్దెలోకనే వేయండి కదా వాళ్ళకు సరే కానీ పా ఈ ప్రచారం అయితే మంచిగా చేసుకోరు మరి పా రైట్ రమ్మ రైట్ ఒక మీల్స్ టోకెన్ అమ్మ వాళ్ళ పని మంచిగా ఉన్నది నేను పైసలు పెట్టుకొని నేను తినడు అవుతుంది వాటర్ బాటిల్ వస్తుంది ఇక రేపటి నుంచి వాళ్ళ దాంట్లో కలవాలి నా పైసలు అన్నీ మిగులుతాయి వాటర్ బాటిల్ ఇది అన్నదా ఆగో అమ్మా మరి మీకు తెలుసు కదా 4 రోజుల నుంచి ఇక్కడికే వస్తున్నాం అన్న ఊళ్ళో ఎలక్షన్ నిలబడుతున్నాడు ప్రచారం అయితే మంచిగా చేస్తున్నాం ఇక మీకు కూడా తెలుసు రోజు వచ్చి ఇక్కడనే భోజనం తింటున్నాం ఏమన్నా కానీ మీ ఓటు అయితే మాకే వేయాలా ఏమంటావు అమ్మా ఓటు వేస్తా మట్టినే వేస్తా ఓట్లు అందరూ వట్టి ఎవరు వేయరు కదా బిడ్డ మాకు లేదా ఓటు వేసేటోళ్ళు వట్టి ఎవరు ఎత్తలేరు ఇప్పుడు పైసలు చేతిలో పెడితేనే ఓటు వేస్తారు ఓహో గదా కథ మరి ఎందుకమ్మా అడగాలగంతే ఇంతకీ సరే గాని ఎన్నోట్లున్నాయి ఇంట్లో ఇంట్లో 6 ఓట్లు ఉన్నాయి 6 ఓట్లున్నాయా 6 ఓట్లన్నా ఇది కూడా మనకే ఇల్లు మొత్తం ఓకేనా నువ్వైతే 6 ఓట్లు మా అన్నకేపి సరే ఓకేనా సరే అన్న గెలిచిన తర్వాత నీకు ఏ పని అంటే ఆ పని చేసి పెడతాడు తర్వాత కాదు
చేతిలో పెడితేనే ఓటేస్తాం. అయిందా బాగా అయిందా అమ్మ హుషారుందరు. సరే అమ్మా ఇస్తాం, రేపు వచ్చి ఇస్తాం. ఓకేనా? ఓట్లు మాత్రం మాకే ఇయ్యాల. ఇగో మళ్ళీ ఇంకోళ్ళు నిలబడరు కదా, వాళ్ళు కూడా వచ్చి మరి పైసలు ఇస్తా అంటారు. పైసలు అంటే వాళ్ళే ఇస్తాను అంటారు, మరి ముందుగానే చెప్పాలి. అంటే ఇక మేము ఇస్తే మళ్ళీ వాళ్ళు ఎక్కువ అటే ఇస్తామేంది? మరి ఇప్పుడు గట్లనే ఉన్నది. ఎవరు ఎక్కువ ఇస్తే కట్టుకుంటారా అమ్మా? సరే అమ్మా, నువ్వైతే 6 ఓట్లు మా అన్నకే వేసేలా చూడు, పైసలు నేను చూసుకుంటా. ఓకేనా? సరే ఏమంటావు అమ్మా? సరే గెలిచి ఇస్తేనే చేస్తావా? గెలిచిన తర్వాత ఇంకా అన్ని పనులు కూడా చేసుకుంటాం. ఏ అశోక్ అన్నకైతే తప్పకుండా ఇయ్యి. ఓ బిడ్డ ఆగుని. ఏందమ్మా? అదే మరి ఇవాళకి వేయగాని మీకు చెప్తాను ఒక మాట. చెప్పు. అదే ఎన్ని ఇస్తారు? ఎన్ని ఓట్లున్నాయి అమ్మా ఇంట్లో? 6 ఉన్నాయి. 6 ఉన్నాయా? సరే గాని బిడ్డలు వచ్చేస్తారు. మరి బిడ్డలే. అవునా? మీ బిడ్డలేనా? బిడ్డలు అల్లుళ్ళు నీ మాట వింటారు కదా? నా మాట వింటారు బిడ్డ. ఓకే, మరి ఎంత ఇవ్వమంటావమ్మా? ఇక ఎంత ఇస్తారు? ఓటుకో 2000 ఇయ్యి. ఓటుకు 2000? ఏమా నువ్వు అట్లా మాట్లాడుతావు? 2000 అంటే ఎట్లా చెప్పు? ఏం కాదు, ఇస్తారు కూడా. అంతకు మీరు వెనక ఇయ్యద్దు బిడ్డ, ఇయ్యాలి. సరతి వాళ్ళతోనే తెపియాలా మరి. అశోక్ అన్న ఏమంటావు మరి? ఏమంటావు మరి? ఓకేనా? ఓకే, ఓకే. సరే, మా అన్న ఒప్పుకున్నాడు. 2000 ఇస్తావమ్మా. నీ ఇంట్లోనైతే 6 ఓట్లు మా అశోక్ అన్నకే ఇయ్యాల. సరే సరే. ఏమంటావు? మళ్ళా వాళ్ళు వచ్చి 3000 ఇస్తా అంటే మాత్రం మళ్ళీ వాళ్ళకి ఇయ్యద్దు. ఇయ్యద్దు. ఓకేనా? సరే. సరే అశోక్ అన్న. మార్చుకోవద్దు. సరే. అశోక్ అన్న, ఈ ఇంట్లో కూడా 6 ఓట్లు మనకేనే. ఓకేనా? ఓకే. సరే అమ్మా. సరే అమ్మా, వెళ్ళొస్తాం. ఆగు, బాపు వస్తున్నాడు కదా. ఏం బాపు, అంత మంచిదేనానే? అంత మంచిదే. మీరు అంత మంచిగా ఉన్నారా? మంచిగున్నాం బాపు. సరే గాని అన్న ఊళ్ళే మరి ఎలక్షన్ లో నిలబడ్డాడు, సర్పంచ్ గా పోటీ చేస్తున్నాడే. నీ ఓటు మాత్రం అన్నకే ఇయ్యాల నువ్వు. అన్నకే ఓటేస్తా. నేను ఎప్పుడన్నా మాట తప్పినా? తప్పలేదు. బాపు నీ గురించి నాకు తెలియదా? మరి నేను తప్పనే తప్ప. నేను మాట తప్ప. అయ్యో గా తిరుపతి వచ్చి నీ నా ఓటేమని అన్నాడా? మందుకు ఇచ్చినా తాగినా? నేను మాట తప్ప ఓటేస్తా అని చెప్పినా. ఇప్పుడు నీకు నేను గదే చెప్తానా? మాట తప్ప నీకే ఓటేస్తా. బాపు ఇక నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఊళ్ళే వేరేటోళ్ళు కూడా పోటీ చేస్తున్నారు, ఆ తిరుపతి కూడా పోటీ చేస్తున్నాడు. కానీ నీ ఓటు మాత్రం అన్నకే ఇయ్యాలే. అన్నకే ఇయ్యాలా, సర్పంచ్ గెలిపియాల. అన్న మరి గుర్తు తెలుసుగా నీకు? చిలుక గుర్తు. ఓకేనా? చిలుక గుర్తుకు మాత్రం నువ్వు ఓటు కుద్దాలా. సరే నేను తింటే ఒక్కల సొమ్మే తింటా, మాట అంటే మాటే, తాగితే ఒక్కల సొమ్మే తాగుతా. నిన్న అంది తాగినా, ఆనికి ఓటేస్తా అని మాట ఇచ్చిన. ఇప్పుడు నువ్వు తాగిపిస్తే నీకే ఓటేస్తా. సరేనే బాబు, నువ్వు గాబికే రంది పెట్టుకోకు. సాయంత్రం 7 గంటలకు వస్తుంది మంచిదా. కాకపోతే ఓటు మాత్రం వెయ్యాలా, అన్న సర్పంచ్ నిలబెట్టాలి. నేను మాట అంటే మాట నిలబడతా. విన్నావా? నువ్వు తాగిపిస్తే నీకే ఓటేస్తా. ఓకే బాబు. సరే. చిలుక గుర్తు అయితే మర్చిపోకన్నా. సరే మంచిది. చిలుక గుర్తు. సరే మంచిదయ్యా. చిలుక గుర్తుకే ఓటు. ఎలక్షన్ సర్పంచ్ గా. అరే నువ్వేమున్నావే, ఇతడు పక్క నుండి వచ్చిండే, పక్క రాష్ట్రం నుండి ఇక్కడ పని చేయడానికి వచ్చి నీకు ఓటు లేదు. నువ్వు ఏడ దొరికేవే? నాడు ఎవరిని అడగాలో తెలియదు అన్నాడు. బాగున్నారా అమ్మా? బాగున్నారా అమ్మా? సరేగా నీ ఊళ్ళే మరి అన్న సర్పంచ్ గా పోటీ చేస్తున్నాడు, అశోక్ అన్న సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు. మరి మీ ఓట్లన్నీ మరి అన్నకి వేయాలా. ఈసారి అన్నను ఊళ్ళో గెలిపియాలా మరి.
పైసలు ఇచ్చేస్తాం మరి. ఇక పైసలు పైసలు ఎటు పోతాయమ్మా అందరి కదా. ఇక అందరు నడిచేట్టు మీకు కూడా నడుతుంది పొద్దుగాల ఇచ్చినాకనే ఇస్తాం. నమ్మేటట్టు ఇయ్యాలి రేపు. అంతేనా? సరేగానవ్వా, మరి మీకు అవతలు ఏమన్నా ఇస్తా అని చెప్పిర్రా? ఇస్తా అని చెప్పిర్రు కానీ మేము వెయ్యం, మీకే ఇస్తాం పైసలు. ఏంటి ఇస్తా అన్నారు? వాళ్ళు 1000 10,000 ఇస్తా అన్నారు. అబ్బా, తిరుపతి అన్న 1000 రూపాయలు 10 రూపాయలు ఇస్తుండటనే. 10,000 అన్నారు, 10,000 వాళ్ళు ఇస్తా అన్నారు, 1000 రూపాయలు వాళ్ళు ఇస్తా అన్నారు. మీరెంత ఇస్తారు మరి? అన్న మరి ఏమంటావు, మరి ఓటుకి ఒక 200 పెంచుతావా? ఆ? సరే సరేనే. ఇగో అమ్మ, ఇక నువ్వు అన్నట్టుగా ఓటుకు 1500 ఇస్తామమ్మా, సరేనా? కానీ అన్నకు మాత్రం మీరు ఓటు వేయాలి. అన్నకి ఇస్తాం కానీ బయట వాళ్ళు 10,000 ఇస్తాను వాటి మరి. ఏ గట్టెట్టిస్తారమ్మా? 15,000 ఓళ్ళు ఇస్తలేరు, 10,000 ఓళ్ళు ఇస్తలేరు. నాకు తెలియదా? అన్ని అన్న మంచి పనులు చేసి 1500 ఇస్తా అంటే ఖచ్చితంగా ఇస్తాం అన్నకి. మంచి పనులు అన్ని చేస్తే మంచి పనులకు మీకు ఏం డోకలేదు. మీకైతే 1500 కావాలి కదా. సరే, ఓటుకు ఇప్పుడు ఆ పక్కోళ్ళు ఏమో 1000 రూపాయలు ఇస్తుర్రు, మీకు 500 ఎక్కువనే ఇస్తాం మేము, సరే కానీ ఓకేనా? మీ ఇంట్లో సరే కానీ ఎన్ని ఓట్లు ఉన్నాయమ్మా? 4 ఓట్లు ఉన్నాయి. 4 ఓట్లు ఉన్నాయా అన్న? 4 ఉన్నాయి అట్నే. ఎన్ని ఓట్లు ఉన్నాయమ్మా? 5 ఓట్లున్నాయి మా ఇంట్లో. 5 ఉన్నాయా? 5 ఉన్నాయి. 4 5 9 ఓట్లు అయినాయి. అవ్వా, మీ ఇంట్లో ఎన్ని ఉన్నాయి? 2 ఓట్లు. 2 ఓట్లు ఉన్నాయా? 11 ఓట్లు. సరే అమ్మా, నువ్వు అన్నట్టు పైసలు సాయంత్రం వచ్చి మీకు ఇస్తారు, సాయంత్రం అందరికి కాదు, ఇస్తారు. ఇప్పుడే అన్న తెచ్చిస్తేనే మేము ఇస్తాం. అన్ననే ఇస్తాడమ్మా మీకు. నమ్మేది లేదు ఇక్కడ అమ్మ నేను. అయ్యో, మమ్మల్ని నమ్మవా? మేము అంతా ఒకటే అమ్మా. ఒక్కటైనా నమ్మ. సరే, నేనే తీసుకొచ్చిస్తుంది, మీరు పైసలు ఇచ్చినాకనే ఓట్లేదు. నేనే తీసుకొస్తా. సరే మీరైతే తప్పకుండా ఓటేసి అధిక సంఖ్యలో నాకు ఓటేసి నేను గెలిపి. అన్నది ఏ గుర్తు తెలుసుగా? చిలక గుర్తు. సిల్కా గుర్తు తెలుసు కదా? సిల్కా గుర్తు పెట్టుకున్నారంటే నువ్వు గెలిచినట్టే అన్నదా? మంచిదమ్మా. అసలే వారం పెడుతుందంటే ఎన్నిసార్లు ఫోన్ చేస్తావురా? ఇంతసేపు నీ గురించి చూడబట్టి ఎన్నిసార్లు ఫోన్ చేశానా నీకు? ఈ రామలేదు గారు వానకైతే అమ్మా వారి నామినేషన్లు అయిపోయినాయి, విత్డ్రాలు కూడా అయిపోయినాయి. ఇక నీ నామినేషన్ దెబ్బకు ఆ కొమరిగాడు మలిగాడు ఇద్దరు విత్డ్రా చేసుకున్నారా. ఆఖరికి మిగిలింది అశోక్ గాడు నువ్వు. ఇక ఇంట్లో ఇంకో చిత్రం ఏంటంటే అశోక్ గారికి ఏమో ఆని తగ్గట్టు శిల్క బొమ్మ వచ్చిందిరా, ఇక నీకు తగ్గట్టు పుంజు బొమ్మ వచ్చింది రోయ్. అరే పుంజు పుంజు అనగరా, ఎవ్వరు ఓటయ్యారు, నోట్ల మన్ను పడుతుంది. అరే పుంజు బొమ్మ తెచ్చుకోడు కాదు, ఇంటికి ఒక పుంజును ఇంటికి ఒక శీషియాలే. మరి ఇలా పంచుతావా రేపు పంచుతావా? ఇప్పటిది ఇప్పుడంటే పుంజులు ఎడ దొరుకుతాయిరా, మళ్ళా ఆషామాషిగా ఉండద్దు పుంజులు అంటే. జంగారెడ్డి కూడా నుంచి 10 పుంజులు తిప్పుతారే చూడు. అలాగే ఫోన్ వస్తూనే ఉండండి. హలో తప్పి చెప్పు. పంపాలి. నువ్వు ఇవాళ రాత్రికి ఏం చేస్తావు నాకు తెలియదు. 2 బండ్లు టాటా ఏసీ 2 బండ్లు నింపాలి. పొద్దుగాల తెల్లారే వరకల్లా పుంజులు మా ఊరికాడు ఉండాలి. పక్క నేను కొడితే నీకు గంట వరకల్లా పైసలు కొట్టేస్తా చూడు. రైట్, నేను అదే చెప్తానా. అది జంగారెడ్డి కూడా నుంచే ఫోన్ చేసిండు, అన్న పుంజులు అడిగింది కదా ఏమైందని. అన్ని రెడీ పెట్టినా, నువ్వు ఏ టెన్షన్ పడకు. పొద్దుగాల ఒక్కొక్కడు పుంజుని చూస్తే గిలగిల కొట్టుకోవాలి బిడ్డ. అరే మనం ఇచ్చిన కోడి పుంజు కూర తినాలి, కూటర్ తాగాలి, వచ్చి ఓటేయాలి. మనం అత్యధిక మెజారిటీతో గెలవాలి. ఏమంటావురా? గెలిచుడే కానీ పొద్దుగాల సంగతి ఏంటి? అరే ఆ కిరణ్ ఫోన్ చేసినా 5 నిమిషాలు వస్తా అన్నాడు, పువ్వు కొంటా అన్నాడు. ఎత్తనే మరి ముందు చదవడు బిడ్డ. అమ్ముడేరా జస్ట్ ఒక 5 నిమిషాలు వస్తాడు. నమస్తే తిరుపతినా. అదో మాటలే వస్తాడు. కొంట ఈ వానకన్నా ఈ ఆగం ఎక్కువైంది. బాగా మంచిదేనా? మంచిదే. నామినేషన్లు అయిపోయినాయా? పుస్తకాలు కూడా అయిపోయినాయి దగ్గర. ఏంటి తిరుపతి అన్న ఏం సంగతి చెప్పు. అదే రా, నాకు 4 ఎకరాలు 2 ఎకరాలు అమ్మవాళ్ళు చూస్తానా, నాకు నెట్ క్యాష్ కావాలి. 2 ఎకరాలు అంతా అంటున్నావు కానీ ఎప్పుడు కావాలి పైసలు నీకు? ఇబ్బంది కావాలి.
వాళ్ళ అంటే సరే ధర ఎంత నడుతుంది మీ కాడ? అరే నీకు తెలియదు ఏమున్నది, పక్క పంటి పొలం 50 లక్షలు పోతుంది, ఇక ఎక్కువ ఇస్తావు గంతే ఇయ్యి. అంటే 2 ఎకరాల ₹1,00,00,000 ఇవ్వమంటావా? ఏ గంత అయితే కలవదు కానీ 50 లక్షలు ఇస్తాను 2 ఎకరాలకు. అరే ఇదేమన్నా ఎవరు భయ్? అగో నీకు ఇయ్యాలనే పైసలు కావాలంటావు, చెట్టు కత్తా ఈ వానలు ఎక్కడికని పోవాలి? అరే 50 లక్షలు అన్నప్పుడు ఒకటో రెండో తక్కువ వేసేయాలి, మరి ఇంత తక్కువ అంటే ఎట్లా అవి? లేదే, అశోక్ అన్న కూడా ఇల్లు అమ్ముతా అన్నాడు. 50 లక్షలు అయితే చెప్పే, ఇప్పుడే నగదు పైసలు ఇస్తా, అంతకు మించేత రాదు. అరే గంత తక్కువ అంటే ఎట్లా కిరణ్, నువ్వు చూడు జరా. చూసేదేమున్నది, నువ్వు 50 లక్షలు నువ్వు ఎలక్షన్లో పోటీ చేసినాకే కదా పైసలు పెట్టేది. అవును. రేపు నువ్వు గెలిచావు అనుకో నన్నే కొట్టవచ్చు. అరే గెలిస్తే కొంటావు, ఏమైతే చెప్పలేం కదా. అది ఏమైనా ఏం కాకపోయినా నీతోడు పోటీ చేసే అశోక్ ఉన్నాడు కదా, ఆయన ఇల్లు కూడా ఉండడానికి పోతున్నా, ఆ పైసలు ఇటు పట్టుకొని వచ్చినా. నువ్వు ఇప్పుడు కావాలంటే చెప్పు, 50 లక్షలు ఇస్తా, ఇప్పుడే రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం. సగానికి సగం అంటే ఎట్లా కిరణ్? ఇక అలవాదే. ఇగో ఇక అన్ని కాదు కానీ ఇంకో 10 లక్షలు ఎక్కిస్తాడు ఇక కథం చేయడం. 50 అయితే నాకు ఇస్తానా? రేపు గెలిస్తే చూసుకోడు 60 మళ్ళా. రేపు నన్నే కొంటాడు కావచ్చు తిరుపతి అన్న. అసలు ఏం గుర్తొచ్చిందే? కోడిపుంజురా. అమ్మా కోడిపుంజు వచ్చినా అదే అన్న, భూమి ముచ్చట 10 నెలలకు చెప్పినావా? చెప్పిండ్రా, పెద్దవైనా ఎన్నోడవా, ఉన్నది ఒకటి చిన్నది, దాంతో కూడా మాట్లాడినా. ఏమన్నదే మరి? ఏమన్నది కొంచెం కోపానికి వస్తుంది, మరి పైసలు పట్టి వేస్ట్ చేస్తాడు, భూములు అమ్ముతాడు, ఎట్లయినా కోపానికి రాదా? ఏ పిల్లలైనా అంతే, నీకు తెలియదే ఉన్నది. ఏ ఇనాలే ఊరుకోవాలి అవన్నీ ముచ్చట్లేదు కానీ ఇప్పుడు మనం ఎప్పుడు మరి ఎన్ని గంటలకు రేపు స్లాట్ బుక్ చేద్దామా, రిజిస్ట్రేషన్ పెడతావా? భయా నీ మాట, తిరుపతి అన్న భయాన్ని ఇస్తా, స్లాట్ బుక్ చేసుకో, రేపు పొద్దున రిజిస్ట్రేషన్ మొత్తం పైసలు ఇచ్చేస్తా. పైసలు అయితే అర్జెంట్ కావాలి, రిజిస్ట్రేషన్ కూడా ఒకటో రోజు అయిపోవాలి. అర్జెంట్ అనబడితే అర్జెంట్ అయినప్పటికీ ఏదో 50 లక్షలు ఇస్తా కానీ ఇక చరణ్ సార్ అన్నట్టుగా ఇంకో 10 కల్పిస్తుంది. ఇక సరే జర అయితే ఇంట్లో అయితే మాత్రం చెప్పిరా. ఇంట్లో చెప్పుడే, ఇంట్లో చెప్పింది మళ్ళీ ప్రాబ్లం కాదు, ఊరుకుంటా మళ్ళీ. ఏ ఇంట్లో సంగతి మేము చూసుకుంటాం కిరణ్ కానీ నువ్వు ఒక 10 లక్షలు అయితే అర్జెంట్ గా నువ్వు భయానికి 10 లక్షలు పెట్టి పొద్దుగాల కోడిపుంజుల లోడ్ వస్తుంది, దానికి పైసలు ఇవ్వాలి. అడ్వాన్స్ ₹1,00,000 నేను కొట్టినా కానీ మళ్ళీ కడమ పైసలు రాగానే ఇవ్వాలి. ఇవన్నీ 10 లక్షలు ఇలా అడ్వాన్స్ ఇచ్చేసాయి, రేపే రిజిస్ట్రేషన్ మొత్తం ఇచ్చేసారు. ఈ 10 లక్షలు 20 లక్షలు ఎందుకే, ఆ కోడిపుంజుల ముచ్చట నాకు ఏం చెప్పక కానీ మొత్తం ₹20 లక్షలు రేపు ఇచ్చేస్తా, రిజిస్ట్రేషన్ చేసుకుందాం. సరే సరే లేవు. ఇక మరి మన వాళ్ళందరూ జమ చేస్తే మరి ప్రచారం మొదలు పెడదాం. మరి ఎందుకు ఆలస్యం, ఫోన్ చేయి. మరి నేను కూడా మన పొరాళ్ళందరూ ఫోన్ చేస్తా, నువ్వు మల్లన్నకు ఫోన్ చేయి, కిరణకు చేయి, వాళ్ళని తీసుకొని కచేరీ కాడికి వచ్చేయి. చేసి కచేరీ కాడికి రమ్మను, నేను పోయి బుక్కడంతా తిని ఆయన పొరాళ్ళందరూ జమ చేసుకొని కచేరీ కాడికి వస్తా. అరే ఎక్కడరా? అరే ఇక్కడికి చెట్టు కాడికి రారా, మన కంచారస్తా కాడికి. అన్న అశోక్ అన్న కనబడలేదన్న. ఏంది అశోక్ అన్న కనబడతలేడా? ఏంది? అరే ఒకసారి అశోక్ అన్నకు ఫోన్ చేయరా. అరే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది యారా. ఏంది స్విచ్ ఆఫ్ వస్తుందా? అరే నాకు నిన్న కలిసింది కదా అశోక్ అన్న, ఇవాళ ప్రొద్దున స్విచ్ ఆఫ్ అవుతుంది. అరే ఆగు, నేను కూడా చేస్తా. స్విచ్ ఆఫ్ వస్తా మాకు కూడా మరి స్విచ్ ఆఫ్ వస్తుందిరా. నిన్న రాత్రి కలిసిండ్రా నాకు, ఎటుపోయిందంటారా? నేను అందుకే మొన్ననే చెప్పిండ్రా, అశోక్ అన్న నమ్మద్దురా, ఆయన పిల్లికి పిడిచేయర్రా అంటే పైసలు పెట్టరా అంటే నీకు ఎందుకురా, నేను నానేడు. అరే స్విచ్ ఆఫ్ వచ్చిన దానికి ఎందుకురా తొందరపడతావు? ఎటు పోతాడు? ఎటు పోడు కానీ ఎటో బయటకి ఏంటి పోవచ్చు. తొందరపడద్దురా, ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చే మళ్ళీ ఆయన ఏడా. నాకు నమ్మకం లేదు ఆయన మీద. మీరు కూడా ఫోన్ చేయరా, ఒకసారి ఫోన్ చేసుకో. ఫోన్ చేయరు అందరు ఎవరు చేసినా కదా స్విచ్ ఆఫ్ వస్తుంది. చెప్పినారా మీరు నమ్మారా? నువ్వు ఇప్పుడు చేసినా పొద్దుగా చేసినా తెల్లారా చేసినా గదే మొత్తం అన్ని నెగిటివ్ మాట మాట్లాడతావు. ఏటు పోతారా, ఏటో పని మీద పోయినట్టున్నాడు, ఆగి వస్తాడు. తొందర ఉంటుంది ఎప్పుడే ఎగుతావు వెనకైతే చూర్రా. నువ్వు స్విచ్ ఆఫ్ వస్తుందా? స్విచ్ ఆఫ్ వస్తుంది. మరి నేను చెప్పు తినారా మీరు, అది పిల్లి పిడిచేయర్రా పైసలు పెట్టర్రా అంటే దానికి కూడా ప్రతి దానికి అట్టే చేస్తావు. అదే వేణుగాడు పోయేటప్పుడు నీకు చెప్పిండారా? నమస్తే తమ్ముళ్ళు, ఇక్కడ మీటింగ్ పెట్టిరు. ఏ ఎలక్షన్
ఇక తెలియదానే ఇక్కడ ఎలక్షన్ నడవబట్టే ఇక ఎలక్షన్ల మీదే తిరుగుతున్నాం. ఎటు పోతున్నావు అన్న? ఇక అట్లా ఊళ్ళ దాకా పోయేద్దామని బయలుదేరిన. సరే గాని అశోక్ అన్న కనబడ్డా కనవలేదు కదా తమ్మి, ఎటు వెండు మరి? కనవలేదా? నిన్న పొద్దు కనవాడండి. నిన్న పొద్దుకి నాకు కూడా కనబడ్డాడు. మరి ఇవాళ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది మరి అని. పొద్దున్న నుంచి అయితే కనవలేదు తమ్మి, మరి ఎటు వెండో ఏందో మరి. తమ్ముళ్ళు మీ అశోక్ అన్న లెక్క కాదు మా తిరుపతి అన్న. మా తిరుపతి అన్న మా కోసం తిరుగుతాడు, మీరు మీ అశోక్ అన్న కోసం తిరుగుతారు. నమస్తే తమ్ముళ్ళు, మరి మా తిరుపతి అన్న దగ్గరికి పోతున్నా. ఏడవైండు నిన్నటి నుంచి ఫోన్ లేదు, పత్త లేడు మనిషి అసలు. ఏందే మొత్తం కనబడతాను లేడు, ఎలక్షన్ దగ్గరికి వచ్చి పడే. యాదిరానా ఎవరు సరే ఇక్కడ తిరుపతి కాడ ఏమైనా కనబడ్డాడే? వాళ్ళు నిన్నటి నుంచి ఫోన్ చేస్తున్నాయి, వాళ్ళు ఫోనే కలుస్తలేదు. ఏడవైండో అర్థమైతే లేదు. నిన్నటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్. అసలు ఉన్నాడా ఊర్లో లేడా మరి ఏడవైండో ఏం మనసు పడతలేదు. ఏడవేనట్టు మరి ఎలక్షన్ దగ్గరికి వచ్చే మొత్తం కనబడకుంటున్నాడు. అదే అర్థమైతలేదు కదా. నీకిట కలిసిండేమో అనుకున్నా. నేను కొట్టి కొట్టి చేస్తా కదా, నిన్నటి నుంచి ఫోన్ చెప్తే అసలు కలుగుతాను లేదు. ఏం మేము కూడా చెప్తున్నాం, అడగల ఫోన్లు చేయబట్టి చేసినా కానీ దొరుకుతలేడు మనిషి. చూద్దాం బాగా అట్లా కసిరిమోకన వాళ్ళకన్నా కలిసిండా మరి. చూద్దాం పర్. ఏమన్నా పైసలు కావాలంటే కూడా భూమి అమ్ముదామంటే కిరణ్ పిలిపించి మాట్లాడినాము, భారం అయింది. అరే అసలు వీళ్ళు ఎటు వేరు అంటావు? నిన్నటి నుంచి కనబడతారు. ఈ అశోక్ అన్న అసలు ఏంది నాకు అర్థం కాదు. ఈ అశోక్ గాని గ్యాంగ్ ఎన్ని ఉన్నారుగా. నమస్తే నమస్తే కూడా వస్తారు కదా. నమస్తే 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 అన్న. అందరు ఎన్నే ఉన్నట్టున్నారు కదా. ఇక ఏం చేస్తాం అన్న, ఇక ఇక్కడ ఉన్నాం. ఇక ఎటు పోతురా శరణన్న? ఏమో పోడు మిడక. మా తిరుపతి గాడు ఏమైనా కనబడ్డా? ఆగో మీ తిరుపతి అన్న కూడా కనబడతలేడా? తిరుపతి అన్న కూడా కనబడితే అశోక్ అన్న కూడా కనబడతలేడే. అవునా? ఇదెక్కడ ఇది కథనే ఉంది కదన్న. మా అశోక్ అన్న 4 రోజుల నుంచి కనబడతలేడు. అంతే. తిరుపతి కూడా 4 రోజులే కనబడదు. అరే ఎలక్షన్ల కోసం పొట్టు తిరిగినాం కాదే, ఊరూరు వాడవాడ ఇల్లు మొత్తం తిరిగినాం. వీళ్ళు సమయానికి తప్పించుకొని పోయినట్టున్నారే. రేపే అదే ఎలక్షన్, మరి వీళ్ళు ఎటు పోయినట్టు ఏం కదా. అరే కలిసే పేరు అన్నట్టుగా డౌట్ వస్తుంది. మరి ఇద్దరు కనబడతలేరు 4 రోజుల నుంచి అంటే ఇద్దరు కలిసే పేరు అనుకుంటాను. ఏ కలిసిపోతారా? పార్టీ వేరేనా ఈ పార్టీ వేరేనా, ఒకరికొకరు ఎగనెస్ట్ గా పోటీ పార్టీలు మిడక తమ్మి. నీకు అర్థమైతే లేదు. ఇంకా మనోడు చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. అనిపిస్తుంది అది. పైసలు ఖర్చు పెట్టుడు ఎందుకు అని దబ్బన ఎవరు లేడు. పోటీ అయితే ఉన్నది ఇద్దరే. అబ్బా చరణ్ అన్న, వీళ్ళు గింత పని చేస్తారని మాత్రం అనుకోలేదే. ఇక మరీ ఎలక్షన్ టైం లా గిట్ల తప్పించిర్రేందే వీళ్ళు. తిరుపతి గారు బాగా దెబ్బ కొట్టిండు తమ్మ. అబ్బా భలే హుషారున్నారే. నేను అప్పటికే చెప్తూనే ఉన్నాను మావానికి, అశోక్ అన్నతోడు కాదు ఆయన గట్టి మాటలు చెప్తారు అని. కానీ అనుకుంటాం రా మరి. నమ్మినాం. అన్న నమస్తేనే. నమస్తే నమస్తే కిరణ్ అన్న. నమస్తే కిరణ్ సార్. ఏమైందన్న భూ సంగతి ఏందే? ఏడే మీ తిరుపతి అన్న 3 రోజుల నుంచి పైసలు పట్టుకొని తిరుగుతానా. 50 అన్న కూడా 60 పెంచుతుంది. నీ పైసలు సలకుండా అసలు వాడిడబోయిండో అని అర్థం కాక మేము నెత్తుకొట్టుకుంటున్నాం. వీళ్ళు లేడు నా వాళ్ళు లేడు, ఇద్దరు అభ్యర్థులు ఇడవేరు అర్థమైతలేదు. అయితే నేను ఇన్నది నిజమే. మొన్నడే మా దోస్తు చెప్పిండు, తిరుపతి అన్న అశోక్ అన్న ఇద్దరు కలిసి ముల్లె ముట్టి చదువుకొని ఎటో వీకిరాట. నువ్వు చూసినావే? నేను చూడలేదు, మా దోస్తు చెప్పిండే. అది నిజమే అయింది. అబ్బా అయితే వీళ్ళిద్దరు ఎలక్షన్ ముందర జంపు చీలని అయితే మొత్తానికి అయితే మీకు టోపు పెట్టిండు, మాకు టోపు పెట్టిండు. ఇప్పుడు మన పరిస్థితి మరి మధ్యాహ్నం మనం బుక్క ఇంకేముంది. వాడవాడ అడ్డగోలు ఆంగిలి తిరిగి వింటే అప్పటి చెప్తూనే ఉన్నా. ఇప్పుడు ఊళ్ళకి ఎట్లా పోదాం మరి అందరూ? ఇప్పుడు మనం మళ్ళా ఏ మొహం పెట్టుకొని ఊళ్ళోకి ఒక్కొక్కరు ఉరికించుకుంటూ కొట్టేటట్టున్నారు కాదే మనల్ని. అబ్బా ఇల్లు పని చేసిరేందే అన్నా పెట్టి గుద్దుతారు. నిడిచిపెట్టేది లేదు. ఏ ఊళ్ళో ఉన్నా సరే చుట్టుపక్కల గ్రామాలల్లో వాళ్ళు 3 రోజులు వేరు రాకపోతారా. ఇప్పుడు రేపు ఎల్లుండో అయితే అత్తరే ఎట్లా సరే.
మరి ఏం చేద్దాంరా ఇక నా పైసల సంగతి ఏంటి మరి? తప్పుకోవాలని చేసి. ఈ పైసలు చల్ల కూడా ఇప్పుడే చెప్తే కదా పైసలు మనుషులే దిక్కులేరా అంటే మళ్ళీ పైసలు అంటావు. ఇప్పుడు నా భూమి సంగతి ఏంది? ఇగో తమ్మి మీరు ఏం టెన్షన్ పడకూడదు. ఏదేమైనా రేపు ఎలక్షన్ల టైంకు అభ్యర్థి వచ్చి సంతకం పెట్టినాకనే ఎన్నికలు మొదలవుతాయి. ఏడ తిరిగినా కానీ రేపటి వాళ్ళకు ఎన్నికల టైంకు వాడు ఉంటాడు. ఇద్దరు రాని బిడ్డ, రేపు ఒక్కొక్కని ఈ పంత సాఫ్ చేద్దాం, సైలెన్స్ ఉందాము, రాని రేపు చూసుకుందాం. అర్థమైందా? రైట్. ఎవరికన్నా ఎవరు గెలిచినట్టే కానీ అసలు వీళ్ళు వస్తారా మరి వాళ్ళకన్నా? ఇక ఓట్ల విషయం ఏముందన్నా, ఇద్దరే పోటీ చేయబట్టే ఇద్దరు ఇట్లలో ఓ లోపలికి వెళ్తారు. ఏమన్నా వచ్చేది వాడు తిరుపతి గాడే కదా, దూరం గాడే కదా. తిరుపతి అన్న అశోక్ అన్ననే వాళ్ళే ఇద్దరే. ఆవేశపడకూడదు బిడ్డ, మెల్ల రాని వాడు ఇటు దాకా రాని అని సంగతి చెప్తాను. అది ఇటు దాకా రాని ఆగుతాను. ఏడవైనవరా నువ్వు? అరే ఈ బ్యాగ్ పట్టుకోరా. నీ బ్యాగ్ పాడు కాదు, నువ్వు ఏడవైనవరా అసలు నువ్వు? అశోక్ అన్న ఏడవైనా మనిషివేనా రా అసలు నువ్వు? వీళ్ళేం మనుషులు? బ్యాగ్ పట్టుకో అన్నట్టు నీ బ్యాగ్ చల్లకుండా ఏం కొడతారా? కొడితే ఎట్లా కొడితే తొందరపడద్దు కానీ రాని ఆగు. ఎంతసేపు పోతాడు? ఓటేసి రాని. ఏంది సరేనా దొరికిరని మనం సంతోషపడితే మళ్ళీ ఓటేస్తా అనుకుంటా పోతుడు. మరి పోయినా వాడు ఓటెత్తా అనగా ఏమంటావు ఇక మరి. సరేది రారా. దా వచ్చిండు, మీ వాడు వచ్చిండు. ఏ పాట వసూలు చెప్తావు చెయ్యి. మా ఓడు మీ ఓడు వాడు మాతోనే ముచ్చట్లేదు, చక్కగా బ్యాగ్ పట్టుకోరా నేను ఓటేసి చెప్తాను పీకిండు. 3 రోజుల నుంచి అయితే 3 గేళ్ళ నీళ్ళైతే తాగితురు కదా మీరు. నాకేమర్థం అడుగుదాం ఆగు. ఆగో వస్తాడు. ఇక నీకైతే అప్ప చెప్తానా. ఇక వాడు ఏ పాటి భూమి అమ్ముతాడో, నువ్వు వానికి ఏ పాటి పైసలు ఇస్తావో మీరు చూసుకోర్రి. మీరిద్దరు గంగల ఓర్రి. ఏదో అంటారు చూడు, గుడ్డి దాంతో సోపర్ చేస్తే గుడిసెల దాకా తోలు రావాలని, గట్ల అయిపోయింది వాంతో సోపర్ చేసిన బతుకు. ఇక వాడు నువ్వు గంగల తాగు. ఇదే ముచ్చట్నే, నేను 50 అంటే నువ్వు 60 అంటే. ఏ నాకు లేని పేట పెట్టిదేదిరా. అవు అన్న మీరు గిట్లనే చేస్తారా? ఎప్పుడు నాకు అర్థం కాదు. ఎలక్షన్ 2 రోజులు 3 రోజులు ఉందనగా మీరు ఇద్దరు కలిసి తప్పించుకుంటే మేము మిమ్మల్ని నమ్ముకొని మొత్తం ఊరంతా వాగ్దానాలు చేసేస్తాం. ఇప్పుడు మేము మొహం ఎక్కడ పెట్టుకోమంటారు? ఇక చూసుకోర్రా బాయ్, బట్టలే ఇప్పుకుంటారు, భూములు ఇచ్చుకుంటారు, పైసలు ఇచ్చుకుంటారు. ఇక చూసుకోర్రి. మేమిద్దరం ఒకటేరా. మా ఇద్దరు ఇట్లా నేను గెలితే వీడు గెలితేంది, మా పైసలన్నీ ఎందుకు ఖర్చు పెడతారా మేము? అయితే ఇద్దరు కలిసి మాకు తోపెట్టిరంటారు. మరి ఎట్లైనా నామినేషన్ వేసినాం, ఎవరైనా గెలవాల్సిందే. మీరు ఎవరికైనా వరకు ఓటు వేయవలసిందే. వీనికన్నా ఎత్తారు, నాకన్నా ఎత్తారు. మా ఇద్దరు ఇట్లా ఎవరు గెలిచినా ఏం కాదు. అవురా తిరుపతిగా, నీకైనా అశోకానికైనా గిడ్డి తెలిగితే ఎట్లా ఎక్కడిరా? ఇది ఎవరు ఇచ్చిన ఆలోచన రా ఇది అసలు? ఇక ప్లాన్ అంటే చెప్పన్న, బాగున్నారా? అందరు బాగున్నారమ్మా. పిల్లలు ఏం చేస్తారులే? స్కూల్కి వెళ్తున్నారు. ఇంకా బిజినెస్ మంచిగా నడుస్తుందా? అంతా నడుస్తుంది. ఏమన్నా ఇంకేం ప్లాన్స్? ఇక ఇద్దరు ఉన్నారు, ఇంకేం ప్లాన్స్ చేయము ఇప్పటి వరకు అయితే. ఓకే అంతే అంటారు. బాగా లేడా ఇంట్లో? బావ బయటకు వెళ్ళిండే, ఆఫీస్కి వెళ్ళిండు. మళ్ళీ ఎప్పుడు వస్తాడు? లంచ్ వరకు వస్తాడు ఇక. ఓకే. మరి అప్పట్లో ఏదో బిజినెస్ అంటారు కదా, అది క్రష్. అన్న బాగున్నావే, మీరు బాగున్నారా? కూర్చోండి. అంత మంచి. అన్న మరి ఎలక్షన్ ప్రచారం ఎట్లున్నది? ప్రచారం మస్తుంది చెల్లె, మనమే గెలుస్తాను. ఆహా, అంతేనా అన్న? సంతోషం. ఇంకేంది మరి? అయితాను గాని బావ ఎటు పోయిండు? ఆఫీస్ పోయిండు అన్న. ఇక లంచ్ టైం అయింది కదా, అత్తా ఉంటాడు. నాకు బావ వస్తాడు. నమస్తే బా. అంత మంచిదే బా. టీ తాగలేదండి, ఇప్పుడే వచ్చిళ్ళు. అంతలోనే మీరు వచ్చిళ్ళు.
ఎట్లుంది ఎలక్షన్ ప్రచారం? బాగుంది బావా, తెలుసా మరి? 100% మనమే గెలుస్తాను. వెరీ గుడ్, సంతోషం. చెల్లె బాగున్నదా? బాగున్నాం అన్న, మీరు బాగున్నారానే? కూర్చో. కూర్చోండి. ఏందన్నా ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు వచ్చిల్లు, ఎలక్షన్ ప్రచారమేనా మరి? లేసు లేదా, నేనే ఇద్దరిని రమ్మని చెప్పిన. ఆహా, అశోక్, ఎట్లుంది ఎలక్షన్ ప్రచారం? నువ్వేం బాధపడవు బావా, ఎలక్షన్ మనమే గెలుస్తున్నాం. చెల్లె గెలుపు మనదే. అవునా అన్న, అంతేనా? ఏంది గెలిచేది? 4 ఎకరాల పొలం ఉంది, 2 ఎకరాలు అమ్ముతున్నా, ఊళ్ళో ఉన్న ఓట్లన్నీ కొంటా, నేనే సర్పంచ్ బావా. నాకు లేదా చెల్లె? కర్నల బంగ్లంతా మొత్తం పైసలు ఎలక్షన్ ఖర్చు పెడతా. అవునన్నా, మీరు చెప్పింది బాగానే ఉన్నది కానీ గిన్ని పైసలు ఖర్చు పెట్టి ఎలక్షన్లకు గెలిచి మళ్ళీ ఎట్లా సంపాదిస్తారే? ఇట్లా సంపాదించుడు ఏంది చెల్లే, పెట్టిన పైసలు 5 ఏళ్ళు తిరిగేసరికి 4 గంటలు సంపాదిస్తా. అవునా అన్న, ఎట్లా? ఇంటికి నల్ల కావాలంటే పైసలే, ఇల్లు కట్టినా పైసలే, ఇల్లు అమ్మినా పైసలే, ఇటుక బట్టీలలో పైసలే, రైస్ మిల్లుల్లో పైసలే, ఉసుక కొట్టుకున్నా పైసలే, ఎవరైనా పైసలు ఇవ్వవలసిందే. గంతెందుకు చెల్లే, లొల్లి మనమే పుట్టిస్తాం, పంచాయతీ మనమే చేస్తాం. ఈ రోజుల పైసలేంది పనే లేదు చెల్లే. మంచి ప్లాన్లే ఉన్నారు. నీ ప్లాన్ ఏంది మరి? అంతే కదా మరి. ఇంకోటి చెప్పుడు మర్చిపోయాడు, గ్రానైట్ వాళ్ళు నెల ₹1,00,000 పంపిస్తారు. మీ ఇద్దరు మంచి ప్లాన్ లో ఉన్నారు. మీకు విషయం తెలుసా తిరుపతి? మీ చెల్లె ఎలక్షన్లో నిలబడక ముందు మాకు 10 ఎకరాలు ఉన్నాయి. ఎలక్షన్లలో గెలవడానికి 5 ఎకరాలు ముడిపోయింది. గెలిచిన తర్వాత ఉన్న 5 ఎకరాలు కూడా 5 సంవత్సరాలు గడిచింది. పొలము పోయింది, పైసలు పోయినాయి, ఇప్పుడు 10 కూడా పోయింది. నేనేదో ప్రైవేట్ లో ఉద్యోగం చేసుకుంటూ, ఆమెదో ప్రైవేట్ లో ఉద్యోగం చేసుకుంటూ ప్రస్తుతానికి కుటుంబాన్ని లభిస్తున్నాం. మీరు అనుకున్నట్టుగా ప్రజలు చేతగానే వాళ్ళు కాదు. మీరు ఏదో చేస్తామంటే ఈ రోజులలో అందరూ చదువుకున్న వాళ్ళే, అందరూ తెలిసిన వాళ్ళే. కాబట్టి కొంచెం ఆలోచించుకోండి. పోయిన డబ్బులు తిరిగి రావు. గెలవడం గెలవకపోవడం అనేది అది మీ అదృష్టం. కాబట్టి నేను ఒక ఆలోచన చెప్తే దాని ప్రకారం పోండి. ఎందుకంటే మన గ్రామంలో వారం రోజులకెళ్ళి మీ గురించే మాట్లాడుకుంటున్నారు. మీరు ఎప్పుడు ఖర్చు పెడతారా, మీరు ఎప్పుడు వాళ్ళ దగ్గర పోయి ఊట్లాడతారా, మిమ్మల్ని ఏ విధంగా వాళ్ళు మిమ్మల్ని వాడుకోవాలా అనే ఆలోచన ముందే ప్రజలు ఉన్నారు. కాబట్టి మీ చెల్లె నాకు సలహా ఇచ్చింది, మీ చెల్లె నోటి వారిని వినండి. ఎందుకంటే ఇప్పటికే మేము సర్పంచ్గా పోటీ చేసి గెలిచి నష్టపోయి ఉన్నాం. కాబట్టి దయచేసి మీరు ఆ పొరపాటు ఏకండి. ఎందుకంటే మీ ఇద్దరు చిన్నప్పటి సంది స్నేహితులు, మాకు దగ్గర బంధువులు, పైగా మీరిద్దరు అన్నదమ్ముల వరుస, ఒక వంశానికి చెందినవారు. దయచేసి మీరు చెప్పింది ఆలోచించండి. అన్నా తొందర పడకండి అన్న, బావ ఇంతకుముందు చెప్పినట్టు నేను ఒక సలహా ఇస్తా మీకు. చెప్పు చెల్లే, అది ఏందో వింటాం. ఏం లేదన్నా, పోటీలో ఉన్నది మీరిద్దరే, మీ ఇద్దరిట్లో ఎవరో ఒకరే గెలవాల్సింది. కాబట్టి దీనికి ఒక సలహా ఇస్తాను నేను. అన్న, ఎలక్షన్లు ఇంకొక వారం రోజులు ఉన్నాయి. ఈ వారం రోజులు మీరిద్దరు కలిసేటైనా దూరంగా వెళ్ళండి, మళ్ళీ ఎలక్షన్ రోజు నాడు రండి. ఎలాగో మీరిద్దరే అభ్యర్థులు కాబట్టి జనాలు మీ ఇద్దరిట్లో ఎవరికొకరికి ఓటేయాల్సిందే. కాబట్టి మీ ఇద్దరిట్లో ఎవరో ఒకరు గెలుస్తారు. ఏమంటారండి? ఎలాగో అభ్యర్థులు మీరు ఇద్దరే, కొత్త అభ్యర్థిలో లేడు. నామినేషన్లు అయిపోయినాయి, విత్డ్రాలు అయిపోయినాయి, మీకు గుర్తులు వచ్చినాయి. కాబట్టి మీ ఇద్దరిట్లో ఎవరో ఒకరు గెలుస్తారు. గెలిచిన తర్వాత మీ ఇద్దరు కలిసి ఊరిని అభివృద్ధి చేయండి. అనవసరంగా ఆస్తులు అమ్ముకొని డబ్బులు ఖర్చు పెట్టుకుని ఒకరు గెలిచిన ఇంకోళ్ళు బాధపడము, శత్రుత్వం పెంచుకోవడము, ఇదంతా బాగుండదు.
కాబట్టి గెలిచిన తర్వాత ఇద్దరు కలిసి మంచిగా ఊరిని అభివృద్ధి చేయాలి. ఇది మా ఇద్దరి సలహా, తర్వాత నీ ఇష్టం. అరే అశోకు, చెల్లె చెప్పింది బావ చెప్పింది మంచిగున్నది. మనం ఇయ్యాలనే బ్యాగ్ పట్టుకుని శబరిమల పోదాం. ఎలక్షన్ ఒక గంట అయితే ముగుస్తానంగా అద్దాం. ఎట్లయినా నువ్వు నేనే గెలుస్తాంరా. మనం కూడా ఊరికి ఏమైనా చేయొచ్చు, పైసలు వేస్ట్ కావు. ఏమంటావురా? సరే అన్న, నువ్వు చెప్పినట్టే చేద్దాం. మనకి ఎట్లా పైసలు మిగులుతాయి. మంచిగున్నాయిరా, మనకు పైసలు మిగులుతాయి. మనం కూడా ఊరికి మంచిగా మనం గెలిస్తే మంచిగా చేయొచ్చు. సరే, నువ్వు ఎట్లా కట్టినా బాగా చెప్పింది మస్తున్నది. ఓకే బావ. సరే, మంచిది, ఇదే పాటించండి. అందుకేరా మేమెందుకురా భూమి జాగలామి నష్టపోతాం. ప్లాంట్ గీలు తర్వాత ముచ్చట కదా, భూమి సంగతి ఏంటి తిరుపతి? అరే, ₹1,00,00,000 విలువ చేసే జాగను నీకు 60 లక్షలు ఎట్లా అమ్ముతా అనుకున్నావురా? సరే గాని అందరూ ఓటేసి రారా, ఇంకో గంట అయితే రిజల్ట్ వస్తుంది. అరే, మన చివరి వరకు తెచ్చిన ప్రసాదం చెప్పరా, తిందాం. తీసుకొస్తా. అబ్బా